హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, నైరుతి రుతుపవనాల విస్తరణ. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో నైరుతి రుతుపవనాల గాలుల ప్రభావము, అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఉత్తర కోస్తా యానం మీదుగా తెలంగాణకు విస్తరించడంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి యూసఫ్ కూడా, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, నాంపల్లి, బేగంపేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 48 గంటల పాటు. ఇక ఆ తరువాత మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులుంటాయి. రాత్రి సమయంలో అల్పపీడన ప్రభావంతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ నెల చివరికి నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.